ములుగు జిల్లాలోని నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు చేతుల మీదుగా నాయి బ్రాహ్మణ కరపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం వారికి ఆహ్వానం పలికారు. సెప్టెంబర్ 8వ తారీఖు నిర్వహించే నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికలకు హాజరు కావాలని వారిని కోరినారు. పార్టీలకు అతీతంగా అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులందరినీ కలిసి కరపత్రం ఆవిష్కరించి అనంతరం వారికి నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికలకు హాజరు కావాలని తెలిపారు. నాయి బ్రాహ్మణులు పడుతున్న సమస్యల పరిష్కారం కావడం కోసమే ఈ యొక్క సంఘం ఏర్పాటని రాష్ట్ర అధ్యక్షులు అన్నం మోహన్ తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలంటే ఐక్యత కావాలి. ఐక్యత కోసమే సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ములుగు జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ సెప్టెంబర్ 8వ తారీఖున నిర్వహించే ఎన్నికలకు హాజరు కావాలని వారు తెలిపారు. వారితో పాటు నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, ములుగు జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంపై నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు అన్న మోహన్ తో ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో నాయి బ్రాహ్మణుల ములుగు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో కూడా నాయ బ్రాహ్మణులకు ఒక సంఘం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఒక యువత ముందుకొస్తూ ఐక్యమతాన్ని చాటుకుందాం, కుల అభివృద్ధి తోడ్పడదాం, యువ నాయకత్వానికి ప్రోత్సహిద్దాం అనే ఒక టైటిల్తోని ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. రాజకీయ నాయకులకు అతీతంగా కుల సంఘాలుగా ఈరోజు ఈ యొక్క కరపత్రాన్ని ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ కరపత్రాన్ని అయితే ఆవిష్కరించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ యువ నాయకత్వంతో మన కులాన్ని, మన సంఘాన్ని కాపాడుకుందాం, ఐకమత్యంతో ఉందాం, ముందుకు పోదాం అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. మన మధ్యలో రాష్ట్ర అధ్యక్షులు అన్నం మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఏంటి అసలు యూనియన్ ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు? మా కమ్యూనిటీలో మాకు ఈ కొన్ని కమ్యూనిటీ అవి ఉన్నవి, కానీ ఇక్కడ కమ్యూనిటీ సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము మా చిన్నతనం నుంచి వెళ్ళి మా కమ్యూనిటీలో మా పెద్దలు చేస్తున్నటువంటి వాళ్ళ కృషి చూస్తున్నాం. ఏది కుల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి చూస్తున్నాము. ఇక్కడ నా చిన్నప్పటి నుండి కూడా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా కులం అనేది అభివృద్ధి చెందిందా అంటే ఎక్కడ కూడా కులం అనేది అభివృద్ధి చెందలేదు. దాంట్లో భాగంగానే నేను మా యువ నాయకత్వాన్ని తీసుకొచ్చి కుల అభివృద్ధికి ఒక రంగం అనేది కాదు, ప్రతి రంగంలో కూడా కుల అభివృద్ధి చెందాలి, మా కులం ప్రతి రంగంలో కూడా ఉండాలని చెప్పి మేము నూతన కమిటీ, జిల్లా నూతన కమిటీని సెప్టెంబర్ 8వ తారీఖు యువ నాయకత్వంతో, యువకులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసి వాళ్ళ యొక్క మద్దతుతో మేము మా కులం అభివృద్ధి చెందాలని చెప్పి మేము ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకు పార్టీలకు అతీతంగా మేము పోయి మా యొక్క ప్రాధాన్యతలు, మా కుల అభివృద్ధి చెందాలని చెప్పి మేము వాళ్ళను వేడుకోవడం జరుగుతుంది, అడగడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కమిటీ అనేది జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారా, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా? ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఏ రకంగా పోతున్నారు, జిల్లా వ్యాప్తంగా చేస్తే జిల్లాలో ఉన్నటువంటి మీ కుల, మీ నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ ఏకమయ్యి ఏ రోజు ఈ యొక్క సంఘానికి మీటింగ్ రమ్మంటారు? దీనిని జిల్లా కమిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సెప్టెంబర్ 8వ తారీఖు మంగళవారం రోజున జిల్లా నూతన కమిటీని యువ నాయకత్వంతో వేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మేము రాష్ట్ర కమిటీని వేయడం జరిగింది 2023లో. రాష్ట్ర కమిటీ వేసిన తర్వాత క్రమక్రమంగా దాన్ని జిల్లాలకు తీసుకొస్తున్నాము. జిల్లాలలో భాగంగానే ఇవాళ ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రానున్నటువంటి వచ్చే నెలలో సెప్టెంబర్ 8వ తారీఖు మంగళవారం రోజున ఈ జిల్లా నూతన కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ నాయ బ్రాహ్మణ సంఘం అనేది ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటు చేసింది, దానికి రాష్ట్ర అధ్యక్షులు మీరు? అవును, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీని దీనికి మేము ఆల్రెడీ ఆన్ రికార్డులో ఉన్నాము, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన జిల్లాల వారిగా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ కులాభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అడుగులు మాతో చేతులు కలిపి వాళ్ళు మాతో నడవాలని చెప్పి మేము ముందడికి పోతా ఉన్నాం.
ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే నాయ బ్రాహ్మణులు చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలి. ఇప్పటికే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలోంచి ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా రావడం జరిగింది. ములుగు జిల్లాలో మాత్రం సెప్టెంబర్ 3వ తారీఖు 8వ తారీఖు సెప్టెంబర్ 8వ తారీఖు నాడు నాయ బ్రాహ్మణ సంఘం సమావేశం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క జిల్లాలో మండలాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని గమనించి సెప్టెంబర్ 8వ తారీఖున వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన ఐక్యతతో ఉన్నప్పుడే మన సమస్యలు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన సమస్యలకు పరిష్కారం అవుతాయని చెప్పని మన మధ్యలో నాయ బ్రాహ్మణ్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం మోహన్ గారు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, MSR న్యూస్, ములుగు జిల్లా.